బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి 29 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలండి. మనం చదువుకున్న ఈ వచనాలలో ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఈ లోకరీతిని అంటే ఈ లోకంలో జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశపు వారైనా పిలువబడలేదట దేవుని పని కొరకు. మరి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు అంటే, లోకంలో నీచులైన వారిని, బలహీనులైన వారిని, తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకలా? బలవంతులు చేయలేంది బలహీనులు చేస్తారా అంటే అక్కడే వ్రాయబడింది. మేము జ్ఞానవంతులము అనుకునేవారు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించడం చేత దైవ జ్ఞానం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని లోక జ్ఞానం కలిగిన వారిని తృణీకరిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, ఈ లోకపరంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు. దేవుని దృష్టికి నచ్చేలా ఉంటే తన పనిలో మనల్ని వాడుకుంటారు. ఆయన మనసుకు నచ్చకపోతే లోకల్లో గొప్పగా ఉండొచ్చేమో, కానీ ఆయన పనిలో మనం ఎందుకు పనికిరాని వారిగా ఉంటాం. శరీర సంబంధమైన పనులకు నువ్వు వాడబడవచ్చు, శరీర సంబంధమైన అవసరాలకు నిన్ను వాడుకోవచ్చు సమాజం. కానీ దైవ కార్యక్రమాలలో నీకు స్థానం లేదు, చోటు లేదు అంటే దేవుని దృష్టిలో మనం ఎక్కడో దూరంగా ఉన్నాము అని. ఈ వచనాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాలి అనుకున్నప్పుడు దేవుని ప్రణాళిక చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరు ఆయనకి నచ్చారు, ఎవరిని ఆయన ఎంపిక చేసుకున్నారు అన్నప్పుడు బలహీనులైన వారిని, జ్ఞానహీనులు అనబడిన వారిని ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తు వారి వంశావళిని కనుక మనం తిరగేస్తే అవకాశం వచ్చి తృణీకరించబడిన వారి చరిత్రలే మనం చూసాం. ఎస్తేరు గారు రాణి అవ్వాలి, ఆమె లోకంలో బలహీనురాలు, ఆర్థికంగా మంచి స్థితి కలిగిన ఆమె కాదు, మంచి బలగమున్న ఆమె కూడా కాదు. మరి అన్ని స్థితులు కలిగిన వస్తీ గారిని తృణీకరించి దేవుడు ఎస్తేరు గారిని ఎంపిక చేసుకున్నాడు. అలాగే రెండో సందర్భంలో మనం చూసాం, రూతు గారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఓర్ప గారికి కూడా అవే అవకాశాలు ఉన్నాయి. చివరి క్షణాల్లో ఆమె కోల్పోయింది, ఈమె దక్కించుకుంది. అవును కదా, మనం నేర్చుకున్నాం. ఇద్దరు ఒక్క దేశం నుండి వచ్చిన కోడళ్ళే, ఇద్దరు కోడళ్ళే, ఇద్దరు అత్తగారితో బయలుదేరారు, ఇద్దరు మార్గం వరకు వచ్చారు. అత్తగారు చెప్తే ఇద్దరూ ఏడ్చారు. వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు ఒకరు వెనుకకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు, ఒకరేమో ఆమెతో రావడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడైతే ఆమెతో రావడానికి ఇష్టపడ్డారో దేవుడు ఆమెను దృష్టించారు, ఆమెను యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరు నమోదయ్యేలా చేశారు. నాకు ఈ సందర్భంగా ధ్యానిస్తున్నప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అందులో స్థానాన్ని దక్కించుకున్న వారి కంటే కోల్పోయిన వారిని చూస్తేనే చాలా బాధ అనిపించింది. ఇంత చిన్నగా ఇంత సింపుల్గా అవకాశాలు కోల్పోతామా అనిపించింది.
అనిపించి కొంతమంది వ్యక్తుల్ని ఈరోజు కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మనకు తెలిసినవే అయినా మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెస్సును జరహును కనెను. చాలమ్మ, మనం చదువుకున్న ఈ భాగంలోని కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. అబ్రాహాము గారు ఇస్సాకును కనెను. ఇస్సాకే మొదటివారా? ఇష్మాయేలు మొదటివారు. కానీ ఈ వంశావళిలో ఇష్మాయేలు గారి పేరుందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? అలాని పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన చరిత్ర ఏం కాదు ఇష్మాయేల్ గారిది. ఒక్క తప్పే కనిపిస్తుంది మనకి, అపహాస్యము అనేది. దేవుని సంకల్పంలో ఇస్సాకు గారు ఉన్నారు వాగ్దాన పుత్రునిగా. కానీ మనం ఒక మాట చూస్తే శారా గారు అంటారు, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, వీడు నా కుమారునితో సమాన వారసుడై ఉండడానికి వీలు లేదు అంటారు. చూస్తారా మాట ఒకసారి? ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. ఈ మాట ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, శారా గారు హాగరు గారిని ఇచ్చేటప్పుడు శారా గారికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, హాగరు వలన పుట్టే సంతానం నా బిడ్డగా పరిగణించాలి అనుకున్నారు ఆమె. కొంచెం జాగ్రత్తగా వినండి. హాగరు గారిని ఇచ్చేటప్పుడు శారా గారికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, నాకు పిల్లలు లేరు, కానీ దేవుడు మాటిచ్చారు అబ్రహాం గారికి పిల్లలు కావాలి, కాబట్టి ఇదిగో హాగరుని నేను ఇస్తే హాగరు వలన పుట్టే మొదటి సంతానము నా బిడ్డగా పెంచుతాను. మీరు దీన్ని ఎలా పోలుస్తారు అంటే, ఒక మాట మీరు చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయం, ఆదికాండము 30వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉంది కదా. ఎవరంటున్నారు ఈ మాట? రాహేలు గారు. బాగా వినాలి. అప్పటికి లేయా గారికి 4 పిల్లలు పుట్టేశారు. రాహేలు గారికి పిల్లలు, ఏమండి నా వైపు చూస్తున్నారా? రాహేలు గారికి పిల్లలు లేరు. అప్పుడు ఏమన్నామే, నాకు పిల్లల్ని ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని యాకోబు గారు తంటే, యాకోబు గారు ఏమన్నారు? నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నారు కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మాటలు మనం చూస్తే, ఇప్పుడు ఆమె అడుగుతుంది. ఎవరు? రాహేలు గారు యాకోబు గారిని అడుగుతున్నారు. ఏమని? అందుకామె, ఒకవేళ నీ వలన పిల్లలు పుట్టకపోతే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును. అంటే బిల్హా వలన పుట్టే పిల్లలు రాహేలు గారి పిల్లలుగా పరిగణిస్తుంది ఆమె. జనరల్గా మనకి ఆది కాండం అనేది ఒక సపరేట్గా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఆజ్ఞలన్నీ వాక్కు రూపంలోనే ఉన్నాయి కానీ లిఖిత రూపంలో లేవు. ఇక్కడ మనం గమనిస్తాం ఏముంటుంది? నా దాసితో పో అంటే నా దాసిని భార్యకి తీసుకో, ఆమె వలన పుట్టే పిల్లలు నా పిల్లలు అవుతారు. ఇదే అభిప్రాయం శారా గారిది. అక్కడ హాగర్తో పో, హాగర్ వలన పుట్టే పిల్లలు హాగర్ పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? నాకు పిల్లలు. ఇక్కడ మీరు గమనిస్తే హాగర్ గారిని ఇచ్చిన తర్వాత ఇష్మాయేల్ గారు పుట్టిన తర్వాత, ఆ తర్వాత కదా దేవుడు మరలా మాటిచ్చింది. ఏమని? ఇష్మాయేల్ కాదు నాయన నీ సంతానము ఇస్సాకు వలనే అవుతుంది అనే మాట ఇష్మాయేల్ గారు పుట్టిన తర్వాత క్లియర్గా చెప్పారు దేవుడు. ముందేమో నీకు సంతానం ఇస్తానన్నారు అంతే, ఆ తర్వాత ఎవరి వలన సంతానమో చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనే మాట ఇంకా చెప్పబడలేదు, అప్పటి వరకు శారా గారి ఆలోచన ఏంటంటే హాగరు వలన పుట్టిన పిల్లాడే మా వారసుడు అనుకుందామే. తర్వాత దేవుడు చెప్పారు, ఇతను కాదు మీ వారసుడు, శారానే కంటుంది, అతని వలన పుట్టినవాడే వారసుడు అని. ఇప్పుడు ఎప్పుడైతే శారా గారు పుట్టిన తర్వాత కూడా, శారా గారికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా
ఇష్మాయేలు గారికి అన్యాయం చేయాలని శారా గారు అనుకోలేదు. ఎప్పుడైతే ఇష్మాయేలు గారు పరిహాసం చేశారో అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే, అప్పుడు అబ్రామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి అప్పుడు ఈ మాట అంటున్నారు. ఏమని? ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడుగా ఉండడు. అంటే అప్పటి వరకు ఇష్మాయేలు గారిని కూడా వారసునిగా చేయాలనే ఆలోచనే ఉంది శారా గారికి. మంచి మనసుతోనే ఇచ్చారు, దేవుడు గర్భఫలం ఇచ్చారు కాబట్టి తర్వాత దేవుడు కాదు ఇస్సాకే అని చెప్పే వరకు శారా గారి ఆలోచన ఎలా ఉంది? ఇష్మాయేలు గారిని తన కుమారునిగానే భావించి వారసునిగా చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు మరి అంత మంచి మనసు కలిగిన శారా గారు? అంటే చిన్న కారణం ఏంటది? పరిహసించటం. అంటే దేవుని దృష్టికి నచ్చని చిన్న కారణాన్ని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప బహుమానాలను మనము కోల్పోతూ ఉంటామేమో అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని సంకల్పం అది కాబట్టి అది వేరే విషయం. ఇస్సాకు గారు అనేది నేను అది కాదనట్లేదు. కానీ మంచిగా యథార్థంగా అపహసించకుండా ఉంటే ఇష్మాయేలు గారు కూడా ఎలా ఉండేవారు? శారా గారికి కుమారునిగా, అబ్రహాము గారికి వారసునిగా ఇద్దరు కలిసే చేసేవారేమో ఏ పనైనా. అవునా? అంటే ఈమె రిక్వెస్ట్ చేసేదేమో దేవుణ్ణి, శారా గారే అడిగేవారేమో దేవుణ్ణి, నాయనా నేను మాట ఇచ్చాను కదా వారసుడిగా ఉంటాడని, మరి దయచేసి ఆ బాబు విషయం కూడా మీరు చూడండి అని అడిగేవారేమో శారా గారు. కానీ అలా అడగకుండా ఆమె వెళ్ళగొట్టడానికి కారణం ఒక చిన్న కారణం, పరిహసించటం. అన్నమాట అర్థమైందండి? అలానే ఇస్సాకు గారు ఏం చేశారండి గొప్ప అంటే? కాదు, దేవుడు వాగ్దానం చేశారు, అది కాదనట్లేదు, అది తప్పకుండా నెరవేరుతుంది. కానీ ఇష్మాయేలు గారు కూడా ఎంతో కొంత వారి ఆధీనంలో ఉంటే, వారి చేతి కింద ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదేమో. కానీ ఆయన ఏం చేశారు? పరిహసించడం వలన వాటన్నిటినీ కోల్పోయారు. అందుకే ఈ మత్తయి సువార్తలో వ్రాయబడిన వంశావళిలో అబ్రహాము ఇస్సాకును కనెను అని వ్రాయబడింది తప్ప ఇష్మాయేలు గారిని గుర్చిన చరిత్ర ఇక్కడ వ్రాయబడలేదు. సరే, బాగుంది, ఆయన ఏదో మిస్టేక్ చేశారు, దేవుడు కూడా ఇస్సాకు గారు అనుకున్నారు కాబట్టి ఇస్సాకు గారు వచ్చారు. మరి ఇస్సాకు గారి తర్వాత ఎవరి పేరు రావాలి అంటే ఏసావు గారి పేరు రావాలి, అంతేనా? ఇస్సాకు గారికి జ్యేష్ఠుడు ఎవరు? ఏసావు గారే. మరి ఆయన పేరు లేదు, మళ్ళీ ఇక్కడ ఏ పేరు వచ్చింది? యాకోబు గారి పేరే వచ్చింది. అదెందుకు అంటే ఆయన జీవితం కూడా మనం చదువుకున్నాం. దేవుడు జ్యేష్ఠునిగా ఏసావు గారిని పుట్టించారు, కానీ దాన్ని నిలుపుకోవడం తన వల్ల కాలేదు. చిన్న పరిహాసంతో వారసత్వాన్ని కోల్పోయారు ఇష్మాయేలు గారు. అలాగే కేవలం కలకూర లేకపోతే చిక్కుడుగాయ కూరలతో జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు ఏసావు గారు. ఎప్పుడైతే ఆయన కోల్పోయారో, ఎప్పుడైతే ఈయన కొనుక్కున్నారో, వెంటనే తన పేరు ఎక్కడికి వచ్చేసింది? యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి వచ్చేసింది ప్రియులారా. రైట్. మరి యాకోబు గారి తర్వాత జ్యేష్ఠుడు ఎవరు? యాకోబు గారి తర్వాత వాస్తవంగా అయితే ఎవరు వారసులు అవ్వాలి? జ్యేష్ఠుడు ఎవరు? రూబేను గారు అవ్వాలి. మరి రూబేను గారు అయ్యారా? ఇక్కడ యూదాను అతని అన్నదమ్ములను కనెను అనే మాట కనిపిస్తుంది. యూదా గారి కంటే ముందు లేరా? మరి యూదా గారి పేరు ఎందుకు వచ్చింది? దేవుని ప్రణాళిక కావచ్చు, కానీ వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పిదాలు అనుకుంటున్నాం, కానీ అవి దేవునికి నచ్చనంత పెద్దవి అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ యాకోబు రూబేనును కనెను అనే పేరు రావాలి, రూబేను గారి నుంచి వెళ్ళాలి. కానీ దేవుడు యూదా గారిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ మారుతూ వచ్చాయి. యూదా గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? యూదా గారి కంటే ముందున్న ముగ్గురు ఎందుకు నచ్చలేదు అని ఆలోచన చేస్తేనండి, దేవుని మనస్సు మనం గెలవాలంటే, దేవుని హృదయంలోనికి మనం వెళ్ళాలి అంటే, దేవుడు అప్పగించే పనిలో మనం మంచిగా చెయ్యాలి అంటే ఆయన మనసుకు నచ్చేవి మనలో ఉండాలి. ఎందుకు రూబేను గారి పేరు లేదో ఈరోజు చూద్దాం. అంటే మిగిలిన మీకు తెలుసు కాబట్టి నేను ఊరికే జ్ఞాపకం చేసి వెళ్ళిపోయాను. ఈరోజు ఆలోచన చేద్దాం. అసలు దేవుడు రూబేను గారిని ఎందుకు ఎంచుకోకుండా యూదా గారిని ఎంచుకోవాల్సి వచ్చింది? ఏం జరిగింది చరిత్రలో అంటే, రూబేను గారు యాకోబు గారికి జ్యేష్ఠ కుమారుడు. అవునండి? ఎవరెవరికి పుట్టారు ఆయన? యాకోబు గారికి
లేయా గారికి పుట్టిన మొదటి కుమారుడు. నిజంగా మీరు ఆలోచించండి, యాకోబు గారు రాహేల్ గారిని వివాహం చేసుకోవాలనుకున్నారు. అవునా? 7 ఏళ్ళు కొలువు చేశారు. 7 ఏళ్ళ అనంతరం ఆయన జీవితంలోనికి వచ్చిన జీవిత భాగస్వామి ఎవరంటే రాహేల్ గారు కాదు, లేయా గారు వచ్చారు. ఆ క్షణం లేయా గారు చాలా భయపడ్డారు కదా, నేను కాదు కదా ప్రేమించింది, నేను ఆయన భార్య అని ఆయన గనక చీకట్లో గుర్తిస్తే, నన్ను చూస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడిపోయారు ఆవిడ. సరే, ఆ రాత్రి చూడలేదు కానీ తెల్లారి చూశారు ఆయన. తన మనసంతా రాహేల్ గారి చుట్టూ ఉంది కాబట్టి ఉదయమే మామగారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నాకు నీ చిన్న కూతురు కావాలన్నారు. అయితే మరో 7 ఏళ్ళు కొలువు చేయమన్నారు. చిన్న కూతురుని కూడా భార్యగా ఇచ్చారు. కానీ మనం గమనిస్తే ఎప్పుడైతే రాహేల్ గారు యాకోబు గారి జీవితంలోనికి వచ్చారో అప్పుడు మీరు ఆలోచించండి, వివాహమేమో అయిపోయింది మొదట లేయా గారితో, కానీ ప్రేమించిన భార్య మళ్ళా వచ్చి కూర్చుంది యాకోబు గారి దగ్గరకు. ఇప్పుడు లేయా గారి పరిస్థితి ఏంటో తెలుసా? తన భర్త తనను ప్రేమించాలన్నా, తన భర్త తనను బాధ్యతగా చూడాలి అన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకు పిల్లలు పుట్టాలి. పిల్లల్ని బట్టైనా భార్యని ప్రేమిస్తారు. అందుకే ఒక మాట చూస్తారండి మీరు, ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం. లేయా పైన కూడా చూద్దాం, 31 కూడా చూద్దాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. ఇక్కడ లేయా ద్వేషించబడుట అంటే అసహించుకున్నారని కాదు, కానీ రాహేల్ గారు ఎక్కువ ప్రేమించబడ్డారు. లేయా గారి కంటే రాహేల్ గారిని ఎక్కువ చూశారు ఆయన. ఇది దేవుడు కూడా గమనించి ఏం చేశారు ఆయన? ఆమె గర్భాన్ని తెరిచారు. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టారు. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచన చేస్తే రాహేలు గారంత ప్రేమ లేయా గారు పొందలేకపోతున్నారు యాకోబు గారి దగ్గర. అది చూసి వాస్తవం అదే అయినా తట్టుకోవడం లేయా గారికి కూడా కష్టంగా ఉంది. వాస్తవం ఏది? యాకోబు గారు రాహేలు గారినే ఎక్కువ ప్రేమించారు. అదే ప్రేమను కనపరుస్తూ ఉంటే, కానీ భార్యగా తన జీవితంలోనికి ముందొచ్చిన లేయా గారికి అది కష్టంగా ఉంది. నన్ను చేసుకున్నాడు కదా బావా, నన్ను ప్రేమగా చూడొచ్చు కదా, నన్ను చేసుకున్నాడు కదా, తప్పో ఒప్పో మంచో చెడో మా అమ్మోళ్ళు చేశారో ఏమైనా అవని నేను కూడా ఏమయ్యాను ఆయనకి భార్యనయ్యాను కదా, మరి ఇద్దరిని సమానంగా చూడొచ్చు కదా, కానీ నన్ను చూడట్లేదు. అక్కడ మనం రాసాం కదా, నా శ్రమను చూచి ఉన్నాడు దేవుడు అంటున్నారు. అంటే ఆమె చాలా బాధతో దుఃఖంతో ఉంది. అతని దాని అర్థం, ఆమె గర్భం తెరవగానే ఆమె ఏమనుకుంటుంది? అమ్మయ్యా, దేవుడు నా శ్రమను చూశారు. అంటే గర్భవతి అయ్యే వరకు లేయా గారి పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా బాధ. గట్టిగా అడగలేదు, నువ్వు నా భర్తవు కదా అని అడగలేదు. అలాని ప్రేమించబడటం అనేది మనం ఏదో మనుషులు మాటలు చెప్తే వచ్చేది కాదు. ఈ స్థితిలో చాలా నలిగిపోయారు లేయా గారు. అలాంటి తరుణంలో దేవుడు ఆమె గర్భాన్ని ముందు తెరిచారు. నిజంగా రూబేను గారిని గర్భాన ధరించినప్పుడు లేయా గారి పరిస్థితి ఊహించండి, ఎంత సంబరపడిపోయి ఉంటారు కదా. అవును, ఇక నా భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ ప్రేమిస్తాడు. ఎందుకని? సహజమండి, భార్యలంటే ఎంత ఇష్టం లేని వారైనా గర్భవతులయ్యాక ఎంతో కొంత అంటే నా వారసుడు, నా బిడ్డ బాగుండాలని భార్యని చూస్తాడు. అందుకే ఆమె ఏమనుకుంటుందంటే, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నేను గర్భవతిని అయ్యాను కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడు. లేయా గారి పరిస్థితిని మనం చూస్తే చాలా కృతజ్ఞతగా ఉన్నారు ఆమె దేవునికి. దేవుడు నా శ్రమను చూశాడు, నా గర్భాన్ని తెరిచాడు, నాకు కుమారుని ఇస్తే తప్పకుండా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుని ఆయనకి ఏమని పేరు పెట్టారు? రూబేను. రూబేను, నా శ్రమను దేవుడు చూచి ఉన్నాడు, నా శ్రమను దేవుడు చూచి ఉన్నాడు అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టారట. ఈ రూబేను గారికి జన్మనిచ్చిన తర్వాత లేయా గారు చాలా చాలా సంతోషంగా ఉండుంటారు. ఏదో ఒక రోజు తప్పకుండా నా భర్త నా దగ్గరకు బాబుని చూడటానికి వచ్చైనా నాకు ఒక మంచి కుమారుని ఇచ్చామమ్మా అని లేయని చూసి సంతోషిస్తారు అనుకుని ఎదురు చూస్తూ ఉందామె. శ్రమలో, బాధలో, దుఃఖంలో
తనకు ఆనందాన్నిచ్చే కుమారుడు అని తలచింది లేయ గారు రూబేన్ గారు జన్మించినప్పుడు. కానీ ఆ జ్యేష్ఠ కుమారుడే తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు బలహీనమైన ఒక తప్పు చేసి. ఏంటి ఆ తప్పు? ఆదికాండము 35వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 21-22 వచనాలు. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఇక్కడ మీరు గమనిస్తేనండి, రూబేను గారు ఏం చేస్తున్నారు? తన తండ్రి ఉపపత్ని రాహేలు గారి దాసి అయిన బిల్హాతో శయనించాడట. ఎంత తప్పు కదా, ఎంత తప్పు కదా. తన తల్లైతే ఏంటి, పినతల్లైతే ఏంటి? అవునా కాదండి? పినతల్లి లెక్క కదండి వాళ్ళంత ఉపపత్నులు అంటే. ఎవరైతే ఏంటి? ఎందుకు అలాంటి భయంకరమైన తప్పిదాన్ని చేశాడు? శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకోలేకపోయాడు. శరీర వాంఛ, శరీర కోరిక, శరీర ఆశ. చక్కగా వివాహం చేసుకో, పిల్లల్ని కను, ఎవరొద్దన్నారు? లేదా అప్పటికి జనాభా ఉంది కదా, లేదా అప్పటికి జనాభా వచ్చేసారు కదండి, ఉన్నారు కదా, పెరిగారు కదా. వాళ్ళని ఎవరో నీ మనసుకి నచ్చిన వాళ్ళని చేసుకో. ఇంకా చెప్పనా, అప్పటికి బహుభార్యత్వం ఉంది, ఇద్దరిని చేసుకో, ముగ్గురిని చేసుకో, ఎవరు కాదన్నారు? కానీ నీ తండ్రి ఉపపత్తిని ఎందుకు ఉంచుకున్నావు? చేసిన చిన్న తప్పిదం అదే ముందంటాను నేను. మనకు కనిపించేవి చిన్నవి ఒక్కటే అనిపిస్తుంది, కానీ వాటిని మాత్రం దేవుడు ప్రతి సందర్భంలో కూడా సీరియస్గానే తీసుకున్నారు కదా. దావీదు గారి విషయం మనకు తెలుసు, చేసింది ఒకటే, ఊరియా గారి విషయం. కానీ దేవుడు దాన్ని ఎలా ఎంచారు? దుష్కార్యముగా ఎంచారు. ఈరోజు రూబేను గారు వాస్తవంగా జ్యేష్ఠునిగా రూబేను గారి పేరు ఉండాలి, రూబేను గారి పేరు ఉండాలి. కానీ రూబేను గారు ఎందుకు ఆ స్థానాన్ని కోల్పోయారు అంటే శరీర కోరిక, శరీర కోరిక. ఎప్పుడైతే తన తండ్రి ఉపపత్నితో శయనించాడో ఈ మాట ఇశ్రాయేలునకు వినబడెను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ కుమారుడు తన తల్లికి తన తండ్రికి సంతోషాన్ని మిగులుస్తారు అనుకున్నారో అదే కుమారుడు అదే తండ్రికి ఇప్పుడు ఏం తెచ్చాడు? దుఃఖాన్ని తెచ్చాడు, అవమానాన్ని తెచ్చాడు. చాలా విషయాలండి యాకోబు గారికి దావీదు గారికి దగ్గరగా అనిపిస్తాయి మనకి. యాకోబు గారి కుమార్తె దీనా గారు చేర్చబడ్డారు, దావీదు గారి కుమార్తె తామారు గారు చేర్చబడ్డారు. యాకోబు గారి కుమారుడు రూబేను గారి వలన ఇబ్బంది వచ్చింది, దావీదు గారి కుమారుడు అబ్షాలోము గారి వలన ఇబ్బంది వచ్చింది. యాకోబు గారి పెద్ద కుమారుడే తప్పు చేశాడు, దావీదు గారి పెద్ద కుమారుడు అమ్నోనే తప్పు చేశాడు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే చాలా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి యాకోబు గారికి దావీదు గారికి. ఏ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అంటే తండ్రి కంటే చాలా నిశ్చింతట. ఇంకా నా తర్వాత నా జీవిత అనంతరం మిగిలిన పిల్లలందరికీ అండెవరు అంటే జ్యేష్ఠుడే అనే నమ్మకం ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే ముందు పుడతారు, అన్నిటిలో సహాయంగా ఉంటారు, శారీరకమైన బాధని మానసికమైన బాధను కూడా తీరుస్తారు జ్యేష్ఠులు. అందుకే చాలా ఇష్టపడతారు. కానీ ఏ కుమారుడైతే వారి జీవితాల్లోనికి వచ్చి ఆనందాన్ని నింపి తన భార్య మీద ఉన్న ద్వేషాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తాడనుకున్నారో ఆ కుమారుడే పెరిగి పెద్దవాడై తన పిల్ల తల్లిని శయనించడం చేత తండ్రికి చాలా కష్టాన్ని దుఃఖాన్ని కలిగించాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడిన అనే మాట ఎందుకు అంత పర్టికులర్గా వ్రాయించారు దేవుడు? సహజంగానే జరుగుతాయి కదా. అంటే ఆ మాట విన్నప్పుడు తండ్రికి అతని హృదయం బద్దలై ఉంటుంది. ఏంటి నా కుమారుడు ఇలా చేశాడు, నా పెంపకంలో లోపం జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అతను అలా చేశాడు, ఇవన్నీ అనుకునే ఉంటారు ఆయన. నాకు తెలిసి అంటే నా అభిప్రాయం ఇక్కడ, అబ్షాలోము గారు కూడిన స్త్రీలను దావీదు గారు ఎలా దగ్గరకు తీసుకోలేదో తర్వాత
బిల్హా గారిని కూడా అదే అయి ఉంటుంది యాకోబు గారు. ఎందుకంటే అయిపోయింది తిరిగి తేలేము, కానీ మరలా వారి దగ్గరకు వెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడినట్టు కనిపించట్లేదు మనకి. అబ్షాలోము కూడినటువంటి పినతల్లుల్ని దావీదు గారి దగ్గరకు తీసుకోవాలా, వాళ్ళు అలా ఉపపత్నులుగానే విధవరాండ్రుగా మిగిలిపోయారని రాయబడింది బైబిల్లో. అంటే కావలసిన మాత్రం ఇచ్చారు తప్ప ఇంకెప్పుడు దావీదు గారు వాళ్ళని కూడలేదు. అదే సంఘటన, అదంటే ధర్మశాస్త్రం తర్వాత సంఘటన కాబట్టి అలా జరిగింది, కానీ ఇది ముందే జరుగుతున్నది కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ యాకోబు గారు కూడా అదే చేసి ఉంటారు. ఆ తర్వాత మరలా ఇప్పుడు బిల్హాని కూడుండ్రు, ఎందుకంటే నా కుమారుడు తాకిన తర్వాత ఇక నేను మళ్ళీ తాకకూడదు అనుకుని ఉంటారు. యాకోబు గారు ఆశీర్వదించేటప్పుడు చెప్పిన మాట ఒకసారి చూస్తే ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనం. రూబేను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ చివరి దినాలలో యాకోబు గారు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. వాస్తవంగా నా బలానికి మొదటి ముద్ర నువ్వే, నా జ్యేష్ఠ కుమారుడు, అవునా, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలం. అవును, పెద్దవాళ్ళు చాలా బలంగాను ఆరోగ్యంగాను ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే మంచి వయసులో ఉండక పుడతారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు పెద్ద పిల్లలు. నా ఔన్నత్యశయము నువ్వే, నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను, నిన్ను చూసి అతిశయించాలనుకున్నాను, కానీ నువ్వేం చేసావు? నీళ్ల వలె చెంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి అని చెప్తున్నారు. అంటే ఈ ఆశీర్వాదం లేక ఈ దీవెనిచ్చే వరకు యాకోబు గారి మనస్సులో ఆ సంఘటన తొలుస్తూనే ఉంది. అవునండి, చెప్పాలి మీరు, నన్ను చూడండి. యాకోబు గారు ఆశీర్వాదం ఇవ్వడానికి చాలా కాలం ముందు జరిగిన సంఘటన అది, రూబేను గారు బిల్హా గారిని సైనించడం అనేది. కానీ ఆశీర్వదించేటప్పుడు యాకోబు గారిని చూసి దేవుడు ముందుగా తెలియచేస్తున్నాడు యాకోబు గారి ద్వారా ఏమని? నా బలము, నా అతిశయము నీవే అనుకున్నాను కుమారుడా, కానీ నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వేం చేసావు? నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, నీళ్ల వలె చెంచలుడివై ఉండవు. నువ్వు దానిని ఏం చేసావు? ఆ మంచాన్ని ఏం చేసావు? అపవిత్రపరిచావు. ఎందుకు ఆ సంఘటన చెప్తున్నారు? రూబేన్ గారు చేసిన మంచి పనులు ఏవి లేవంటారా? ఇంకే రకంగానే సహాయం చేసి ఉండరా రూబేన్ గారు? అవేవి గుర్తుకు రావట్లే యాకోబు గారికి. ఇప్పుడు చేయకూడని అపవిత్రమైన ఆ పనే గుర్తొస్తుంది యాకోబు గారికి. నువ్వు మంచాన్ని అపవిత్రపరిచావు కాబట్టి ఇగో నీ జీవితం ఇలా ఉంటుంది అని చెప్పేశారు ఆయన. మనం ఎలా చూసుకుంటూ వెళ్తే యూదా గారి వరకు అలాగే కనిపిస్తాయి మనకు విషయాలన్నీ. ఎందుకు దేవుడు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాట చూద్దామండి. లేవియాకాండము 18వ అధ్యాయం 7వ వచనంలో, నీ తండ్రికి మానాచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి. ఏం చేయకూడదు? మానాచ్ఛాదనం అంటే ఆమె కప్పుకున్న వస్త్రాన్ని నువ్వు విప్పకూడదు. మన కింద చూస్తాం, మానమును కప్పేది వస్త్రం తీయకూడదు. ఇది లేవ్యకాండం వచ్చేటప్పటికి దేవుడిచ్చిన ఆజ్ఞ. మరి మనం మాట్లాడుకునేది రూబేన్ గారి గురించి ఆదికాండంలో ధర్మశాస్త్రం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ముందే చెప్పాను, ధర్మశాస్త్రంలో లిఖితపూర్వకంగా వ్రాయబడింది నిర్గమాకాండం దగ్గర నుంచి. ఆదికాండంలోని సంఘటనలు లిఖితపూర్వకంగా లేవు, కానీ వాక్కు రూపంలో దేవుడు మీరు ఇది చెయ్యొద్దు, మీరు ఇలా ఉండొద్దు, ఈ చెప్పిన మాటల్ని ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశారు అంటే లిఖితపూర్వకంగా ఇచ్చారు, అంతే తేడా. అర్థమైందండి నా మాట? మరి అలా తీస్తే ఏం జరుగుతుంది అంటే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక అతడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనాలి. ఎందుకనాలి ఆమెన్ అని?
నిజమే, అవును, శాపగ్రస్తులే, మేము అలా చెయ్యమని చెప్పడం దాని అర్థం. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు. ఏంటి, వాళ్ళ నాన్న కట్టుకున్నారా కోక? తండ్రి కోకను విప్పడం అంటే తండ్రి కట్టుకున్నాడనా? తండ్రి భార్యదంటే అది తండ్రి సొత్తు, అంతేనండి. తండ్రి భార్య తీస్తే తండ్రిది తీసినట్లే. అలాంటి వారు ఏమవుతారు మరి? శాపగ్రస్తులు. ఇదే మాట మనకి లేవ్యకాండంలో రాళ్లతో కొట్టి చంపేయమని కూడా ఉంది. ఆజ్ఞల రూపంలో లేక లిఖిత రూపంకి వచ్చిన తర్వాత రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పింది. కానీ ఆది కాండంలో రాళ్లతో కొట్టి చంపడం లేదు, శిక్ష ఉంది. ఏంటా శిక్ష? శాపం. ఏంటి పొందింది శాపం రూబేన్ గారు? జ్యేష్ఠత్వపు హక్కు. ఓ మాట చూద్దామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. ఏంట శాపం? జ్యేష్ఠునిగానే పుట్టాడు, కానీ కోల్పోయాడు. ఎవరు దక్కించుకున్నారు మరి దాన్ని? యోసేపు కుమారులకు ఇవ్వబడింది. ఎందుకు కోల్పోయాడో ఇక్కడ స్పష్టంగా రాశారు దేవుడు. తన తండ్రి పరుపును అంటుపరిచెను. అక్కడ యాకోబు గారే మాట్లాడుతూ నీ తండ్రి మంచం ఎక్కావు అన్నారు. ఇది ఎంత పెద్ద నేరమా? ఏమంటే చెల్లెల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని చేసుకునే, మామూలు భాషలో చెప్పాలంటే పెద్ద వరుసలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకునే కాలమే కదా ఆదికాండంలోని కాలం. కానీ అప్పుడే దేవుడు ఎందుకు అంత గొప్పగా రాయించారు, లేక అంత సీరియస్ అయ్యారు అంటే, చెల్లెల్ని అన్నలు చేసుకోవడం అనేది ఒక జాతి నుండే రప్పించాలనుకున్నారు కాబట్టి కరెక్టేమో, కానీ తండ్రి భార్య విషయంలో మాత్రం దేవుడు ఎప్పుడూ జాగ్రత్తగానే సీరియస్గానే ఉన్నారు. అది ఎప్పుడు అంటే ఇదిగో రూబేను గారి కాలం మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు, రూబేను గారి కాలం మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు. నిజంగా క్రొత్త నిబంధనలో కూడా ఉందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. మీలో జారత్వమున్నదని వదంతి కలదు, మీలో ఒక్కడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. ఇక్కడ భార్య అంటే కన్నతల్లని కాదు, పెనతల్లులే. మీలో ఒక్కడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను. అంటే ఇప్పుడు సంతోషంగా మెచ్చుకుంటున్నారా పౌలు గారు కొరింథీ సంఘాన్ని? కోప్పడుతున్నారా? అన్నిలోనైనా చేస్తారు ఎలాంటి పని? ఎవడైనా చేస్తాడా? తల్లంటే తల్లే, వరసకు తల్లైన తల్లే, కన్న తల్ల, పిన్న తల్ల, పెంచిన తల్ల ఎవరైనా కావచ్చు. నీ తండ్రికి భార్య అనే స్థానంలో వస్తే ఇంకా నువ్వు ఎలా చూడాలి? తల్లిగానే చూడాలి. అలా చూడలేదు రూబేన్ గారు, శిక్ష పొందారు లేక శపించబడ్డారు. అలా చూడలేదు కొరింథీ సంఘం వారు, గద్దించారు పౌలు గారు. ఇంకో అద్భుతమైన సంఘటన చరిత్రలో మనకుంది, సొలొమోను గారి జీవిత కాలంలో కనిపిస్తుంది. దావీదు గారికి తన అవసాన కాలంలో వచ్చిన భార్య అబీషగు కదా. వచ్చారా? చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను. కాబట్టి వారు మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశం అంతా తిరిగి ఒక చిన్నదానిని తీసుకొచ్చారు. షూనేమీరాలు. ఎవరామె? అబీషగు. చిన్నదానిని తీసుకొస్తే ఆమె దావీదు గారికి పరిచర్య చేస్తుంది. వెట్ట కలిగిస్తుందంటే
వేడి లేక ఊరికి చల్లగా అయిపోయి వణికిపోతూ ఉండుంటారు దావీదు గారు, చాలా పెద్ద వయసుకు వచ్చేసారు కదా. చిన్నదానిని వెతికి, నా వైపు చూడండి, చిన్నదానిని వెతికి తెచ్చారు. అంటే దావీదు గారికి భార్య అయ్యే వయసు ఆమెది కాదు, పడక సుఖాన్ని ఇవ్వగలిగిన స్థితి కూడా ఆమెది కాదు. కానీ ఏ స్థానంలో వచ్చింది? భార్య స్థానంలోనే వచ్చింది. భార్య స్థానంలో వచ్చిన ఆమె నిజంగా ఒక భార్య భర్తని ఎలా చూసుకోవాలో అంత చేసిందండి. నాకు అభిషేక్ గారి గురించి చదువుతున్నప్పుడు దుఃఖం కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వయసంతా అయిపోయిన పాపం చేయడానికి పరుగులెత్తుతున్న కాలం ఇది కదా. వయసంతా అయిపోయిన వృద్ధాప్యాలకు వచ్చేసిన కుర్రోళ్ళని చూడగానే ఎగబడుకుంటూ పరిగెత్తే కాలం ఇది, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. కానీ ఒక రాజుకు భార్యగా వచ్చిన ఆమె, అది మంచి యవ్వన వయసు, చిన్నది అని రాయబడింది కదా, మంచి యవ్వన ప్రాయంలో వచ్చిన ఆమె కోరికలు లేవంటారా? కోరికలు లేవంటారా? మరి ఎలా చంపుకుంది? ఎలా వచ్చింది? పోనీ మామూలుగా ఆలోచిస్తే, అలా వచ్చిన వాళ్ళని మన లోకల్లో చూస్తే, భర్త ముసలోడు కాబట్టి ఆయనకి ఏయో కావాల్సిన ముద్ద వండి పడేసి వీళ్ళ వేషాలు వీళ్ళు వేస్తూ ఉంటారు. చాలామందిని చూస్తాం మనం. ఈరోజు యూట్యూబ్లో చూస్తే అవే, భర్తతో బాగున్నట్టే ఉంటారు, వెనక నుండి పరాయి మగాడికి చేయిస్తూ ఉంటారు, లేదా పరాయి ఆడపిల్లకి చేతులు ఇస్తూ ఉంటారు. ఎన్ని చూస్తున్నాం అలాంటి వీడియోస్ మనం. లేదా భర్త అనే వంకతో ఆ ముసలోడికి ఏదో కావాల్సిన పెట్టేసి వీళ్ళ వేషాలు వీళ్ళు వేస్తూ ఉంటారు కదా. కానీ అభిషేక్ గారి గురించి ఎక్కడైనా అలాంటి మాట ఒక్కడైనా వ్రాయబడిందా? మంచి వయసులో ఉంది, భర్త సుఖాన్ని ఇచ్చే స్థితిలో లేకపోయినా మచ్చ తేలేదు. అలాంటి అభిషేకులు ఉంటే మాత్రం దేశం ఎప్పుడో బాగుపడు. నిజం. ఈరోజు భర్తకు భార్య ఉంటున్నది, భార్యకు భర్త ఉంటున్నాడు, మళ్ళీ ఎవరో కావాలి, ఎందుకు కావాలి? మా ఆయన నాకు సరిగా సుఖాన్ని ఇవ్వడు, మా ఆవిడ నన్ను చక్కగా సంతోషపెట్టదు, ఇవేగా రీజన్స్ మనకు కనిపించేది. మరి అభిషేక్ గారికి లేవా కోరికలు? ఆమెది వయసు కాదా? ఆమె ఆడది కాదా? ఆమెకున్న ఫీలింగ్స్, ఆమె ఉప్పు కారాలు తినట్లేదా? నిజంగా ఈరోజు భర్తలుండి భార్యలుండి పరుగులు తీసే వాళ్ళందరికీ అభిషేక్ గారు ఇచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా? నన్ను చూడండి ఒకసారి అని. దావీదు గారు బ్రతికున్నంత కాలం ఒక తల్లిలానే సేవ చేసింది ఆమె. అంతెందుకు మీకు ఇక్కడ మాట చెప్తాను. ఆమె గురించి రాస్తున్నప్పుడు 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం, రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చాను. మనకు తెలుసు కదా, అదోనియా రాజుగా ప్రకటించుకున్నాడు, సొలొమోను గారిని రాజును చేయాలి. ఇప్పుడు బత్షెబ గారు రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజు అంటే ఎవరు ఇక్కడ? దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. ఎందుకు ఈ మాట రాయించారు అంటే, నాకు అనిపించిన ఆలోచన చెప్పనా? ఆ వయసులో ఆమెకున్న కోరికలను బట్టి రాజును పట్టించుకోకూడదు, తెచ్చి నా పని నిమిత్తం అయినా. అంతేనా? వాస్తవంగా అక్కడ ఏం జరగాలంటే, బత్షెబ గారు వచ్చేటప్పటికి అభిషేక్ గారు ఎక్కడో ఏదో చేసుకుంటూ, ఈ కాలంలాగైతే ఫోన్ చూసుకుంటూ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఏదో చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు బత్షెబ గారు ఏమనాలి అంటే, ఇగో రాజుకి ఏదో చేస్తుందని తెచ్చారు, మీరు ఏమేమీ చేయట్లేదని బయటకు తీసుకురావాలి, మామూలు ఈ కాలాన్ని బట్టి చూస్తే. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? బత్షెబ గారు రాజుగారి దగ్గరకు వచ్చేటప్పటికి రాజుగారిని కనిపెట్టుకుని చూస్తుందట. ఆమె ఎంత శ్రద్ధగా చూస్తుందో కదా భర్తని. అవునా? భర్త అనుకుని చూస్తుందో, తండ్రి లాంటి వాడు అనుకుని చూస్తుందో, లేకపోతే ఒక అన్న లాంటి వాడు అనుకుని చూస్తుందో, ఏమైనా కానీ ఆమె ఏ పని నిమిత్తం వచ్చిందో ఆ పనిని 100% నెరవేరుస్తుందండి. నిజం. భలే నాకు అనిపిస్తుంది, అబ్బా ఆ కాలంలో నేను లేకపోయానే, ఉంటే ఒకసారి కలిసి మాట్లాడదాం అనిపిస్తుంది. నిజం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా ఇది కాదని ఎగురుకుంటా పరుగులు తీసే ఆడవాళ్ళకి ఆమె నిజంగా గొడ్డలు పెట్టలాంటిది. ఎవరు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అభిషేక్ గారు ఎలా ఉన్నారు అంటే, టైం టు టైం, అంటే నేను అనుకునే విషయం, ఎంతమంది ఉండి ఏది మాట్లాడుతున్నా ఆ టైంకి రాజుగారికి ఏం అందించాలో అది అందిస్తూ, ఆయనకి ఏం సేవ చేయాలో అదే చేస్తూ, ఆయన కౌగిటిలోనే ఉన్న నా భర్త నా కోరిక తీర్చట్లేదు అనుకోలేదండి ఆ స్త్రీ. కౌగిట్లో పడుకున్నప్పుడు ఇట్లా మాట్లాడితే నన్ను అనుకోవద్దు,
అంశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. కౌగిట్లో పడుకోవడానికే కదా వెతికి తెచ్చారు ఆమెను. వెట్ట పుట్టించాలంటే ఎక్కడుండాలి? అంత దూరంలో ఉండి రిమోట్ ఆన్ చేస్తే దావీదు గారికి వేడి వస్తే అభిషేక్ గారు ఎందుకు? ఆయనకి వేడి కావాలంటే ఆయన ఉన్న చోటే పడుకోవాలి, ఆయన హత్తుకొని పడుకోవాలి, ఆయన కప్పుకున్న దుప్పటి ఆమె కప్పుకోవాలి. అయినా కూడా నన్ను సంతోషపెట్టట్లేదని అడగట్లేదు ఆమె. అద్భుతం. అందుకే ఆమె జీవితం చిన్నదైనా రాయించారు దేవుడు ఇందులో అనిపిస్తుంది నాకు. ఇంత చక్కగా ఉన్నటువంటి అభిషేక్ గారిని దావీదు గారు మరణించారు. మరణించిన తర్వాత కూడా ఆమె ఎవరిని అడగలేదు. ఆమె అడిగితే ఖచ్చితంగా సొలొమోను గారికి పెళ్లి చేసేవారు. అప్పుడు రాజు అయిపోయారు కదా సొలొమోను గారు, రాజా మరి మీ నాన్నగారు చనిపోయారు, ఎవరో ఒకరిని నాకు వివాహం చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని అడిగితే తప్పకుండా సొలొమోను గారే బయట నుంచి అబ్బాయిని తెచ్చి తీసేవారు. కానీ ఈమెకు చేసుకోవాలని లేదు, కానీ ఈమెను చేసుకోవాలనిపించింది అదోనియాకి. వర్తమానం పంపించాడు సొలొమోను గారి దగ్గరికి. ఎవరిని? సొలొమోను గారి తల్లి అని బత్షెబ గారిని పంపించాడు. నేను అనుకుంటాను బత్షెబ గారు కూడా దూరం ఆలోచించలేదు అనుకుంటా. ఆమె దావీదు గారు ఆమెను ముట్టుకోలేదు కాబట్టి కన్యకే కదా అభిషేకు. కాబట్టి ఎవరో ఒకరులే నీ అన్నకి ఇస్తే మరీ మంచిది కదా అనుకుని అంతవరకు ఆలోచించుంటారేమో. కానీ ఆ మాట వినగానే సొలొమోను గారికి ఎంత కోపం వచ్చిందంటేనండి, ఈ మాట చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, 21 నుండి చదువుదాం. 2వ అధ్యాయం 21వ వచనంలో బత్షెబ గారు సొలొమోను గారిని అడుగుతున్నారు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయను అనగానే ఇప్పుడు ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆమె షూనేమియురాలైన అబీషగును నీ సహోదరుడిని అదోనియాకు పెండ్లికి పంపవలెను అనెను. అందుకు రాజైన సొలొమోను, షూనేమియురాలైన అబీషగు మాత్రమే అదోనియా కొరకు అడుగనేలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. కోపం అనమాట. ఒక అభిషేక్ ఏంటి? నా యాజకుడు ఇమ్మన్నా ఇస్తా, నా రాజ్యం ఇమ్మన్నా ఇస్తా, నాకు అదేమి ఇమ్మన్నా ఇస్తా. కోపం అంటే అతను అడిగినది మంచిది కాదు. అందుకే వెంటనే అదోనియాని చంపించేస్తాడు బెనాయా గారిని మీరు పంపించి. ఎందుకు చంపించారు సొలొమోను గారు అదోనియా గారిని? తప్ప అభిషేక్ గారిని అడిగితే తప్ప? కన్యకగానే ఉందిగా. అసలు తన తండ్రి ఏనాడు ఆమెను తాకలేదు కదా, తప్పేముంది? వరస. ఏ వరస? ఎందుకు ఈ మాట నొక్కి చెప్తున్నాను అంటే, తామారు గారిని అమ్నోను గారు చేర్పినప్పుడు ఆమె అడుగుతుంది. అతను బలవంతం చేస్తున్నప్పుడు తామారు గారు అంటారు, నా అన్న నువ్వు ఇలా చెయ్యకన్నా, నాన్నని అడుగు, తప్పకుండా నన్ను నీకు ఇస్తాడు. ఎందుకంత మాట? చెల్లెళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు సొలొమోను గారు చంపేస్తున్నారు అదోనియా గారిని? తల్లుల్ని చేసుకోకూడదు, తల్లుల్ని చెరపకూడదు. తల్లుల చట్టం వేరు, చెల్లెళ్ళ చట్టం వేరు. చంపేశాడు. చరిత్ర అంతా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, దేవుడు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా తల్లుల విషయంలో, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు చెప్పారు. వయసుకు ఒకవేళ చిన్నవాళ్లే కదా అనుకుని నివేదన చేసినా అది దేవునికి నచ్చే విషయం అయితే కాదు. అందుకే యాకోబు గారి కుమారునిగా రూబేను గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి రావాలి, కానీ ఆ పేరు త్రోసివేయబడింది. ఇక షిమ్యోని గారి పేరు ఎందుకు రాలేదు, లేవి గారి పేరు ఎందుకు రాలేదంటే మీకు తెలుసు. దీనా గారి విషయంలో, షెకెము గారిని చంపిన విషయంలో వారి కోపము చాలా వేంద్రమైనది కనుక ఆ స్థాయిని వాళ్ళు కోల్పోయారు. మనకు తెలుసు. ఎందుకండి కోపపడద్దా? మరి వాళ్ళ చెల్లెల్ని చెరిపితే వాళ్ళకి బాధ కాదా? వాళ్ళ చెల్లిని చెరిపితే బాధ కాదా అంటే, మోసం చేశారు వాళ్ళు. మంచిగా వచ్చి అడిగారు, మేము ఇవ్వమని చెప్పొచ్చు కదా, మీరు సున్నతి చేసుకుంటే ఇస్తానని అబద్ధం చెప్పడం ఎందుకు? సున్నతి చేసుకున్న వారి మీద వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళ మీద వారిని చంపడం అనేది బైబిల్ పరిభాషలో దేవుని దృష్టిలో అది న్యాయం కాదు. అంతేకాదు బైబిల్ కూడా చెప్పిన మాట మనకు తెలుసు కదా, కోపపడుడి. కానీ ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటి? కోపం రావడం సహజమే. తన చెల్లెలు చెరిపితే ఏ అన్నకైనా కోపం వస్తుంది. కానీ ఆ కోపము తండ్రి మాటకు విధేయులై సరి చేసుకుంటే బాగుండేది. లేదా మాకు మీకు పొంతలు కుదరదండి, మా అమ్మాయిని మీకు మేము ఇవ్వం అని చెప్పినా బాగుండేది. అలా కాకుండా మోసం చేసి వారిని అకారణంగా చంపేశారు. అందుకే దేవునికి అది నచ్చలేదు. కాబట్టే యేసుక్రీస్తు వారి వంశావళిలో పోయిన రూబేను గారు పోతే రెండో వారి పేరైనా రావాలి, మూడో వారి పేరైనా రావాలి, కానీ వచ్చిందా? రాలేదు.
కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, ఎందుకు రూబేను గారు ఆ స్థానాన్ని కోల్పోయారు అంటే, తన పినతల్లితో ఎన్నిసార్లు వెళ్ళుంటాడు? మహా అయితే ఒకసారి వెళ్ళుంటాడు, అంతేనా? కానీ ఒక్కసారి చేసిన తప్పుగానే తండ్రి దృష్టిలో అదే ఉండిపోయింది. ఆశీర్వదించేటప్పుడు ఆ కుమారుని అలాగే శపించాడు. ఆ పరిస్థితి చేజేతులారా కోల్పోయాడు రూబేన్ గారు. ఈనాటికి మాట్లాడుకుంటున్నాం అతను చేసిన తప్పు అని. అది చెప్తున్నా, చిన్న చిన్న విషయాల కోసం, స్వల్పమైన సుఖాల కోసం దేవుని దృష్టిలో మనం తప్పుగా ఉంటే, ఇక్కడ వాళ్ళందరూ మరలా నిన్ను ప్రేమించవచ్చు, గౌరవించవచ్చేమో, కానీ దేవుడు మాత్రం దాన్ని తీవ్రంగానే పరిగణిస్తాడు. అతను రూబేను గారు చేసిన చిన్న పని, ఒక 2 నిమిషాల సుఖం, లేక ఒక 5 నిమిషాల సుఖం, లేదా ఒక గంట సుఖం కోసం తన పేరు జ్యేష్ఠత్వాల లిస్టులో నుంచి తొలగిపోయింది. అతనిలో నుంచి రావాలి యేసుక్రీస్తు వారు మంచిగా ఉంటే. అవునండి, ఎందుకంటే జ్యేష్ఠుల్ని ఆయన ఎన్నుకున్నారు కాబట్టి. కానీ ఎందుకు కోల్పోయారు రూబేను గారు? శరీర ఆశకు లొంగి దేవుని ఆజ్ఞను మీరడం చేత. ఎంత తప్ప అండి శరీర సుఖం? అవును, నీకు భర్తనిచ్చా, భార్యనిచ్చా, వాళ్ళతో సంతోషపడు. ఈ రోజులకు చట్టం, ఆ రోజులైతే బహుభార్యత్వం ఉంది, చేసుకో. నీకు నచ్చిన స్త్రీలు ఎవరైనా ఉంటే నీ స్వజాతిలో ఎవరైనా చేసుకో, కానీ నీ తల్లి జోలికి మాత్రం వెళ్ళకూడదు, నీ తల్లుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళాడు, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే యాకోబు గారి తర్వాత రూబేను గారు రావాలి, ఆ స్థానాన్ని కోల్పోయారు. ఉంటే రూబేను గారు కుమారుడు అలా వెళ్ళేదేమో, కానీ దేవుని ప్రణాళిక యూదా గారి కాబట్టి ఇది ఇలాగే జరుగుతుంది, అది వేరే విషయం. ఇక అయిపోయింది, యూదా గారిని ఎంపిక చేసుకున్నారు దేవుడు. రూబేను గారి కుమారులలో 4వ కుమారుడు ఎవరు? యూదా గారిని ఎంపిక చేసుకున్నారు. మరి యూదా గారిని ఎంపిక చేసుకుని ఏమైనా యూదా గారి కుమారుల్లో నుంచి యేసుక్రీస్తు వచ్చాడా అంటే, ముందు మరలా 3 ఆ స్థానాన్ని కోల్పోయారు. నా మాట వింటున్నారా? యాకోబు గారి సంతానంలో మొదటి 3 యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చే స్థానాన్ని కోల్పోయారు. ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి అనే 3 ఆ స్థానాన్ని కోల్పోయారు. ఒక యూదా గారికి వచ్చింది. యూదా గారు మంచివాళ్ళ అంటే ఆయన మంచివాడో కాదో మనం గతంలో మాట్లాడుకున్నాం. తామారు గారి జీవితంలో కావాలంటే మీరు యూట్యూబ్లో దాన్ని వినండి, వాళ్ళ మంచితనం ఏంటో, దేవుడు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఒక యూదా గారిని చేసుకున్న తర్వాత మన ఆలోచనలోకి వస్తే యూదా గారికి ఇచ్చారనుకుందాం. మరి యూదా గారికి కూడా తామారు గారి కంటే ముందు పిల్లలు ఉన్నారుగా, 3 ఉన్నారా? ఉన్నారు. అంటే తామారు గారిని చేసుకోవడానికంటే ముందు యూదా గారికి పిల్లలు ఉన్నారు కదా. కనానీరాలు చేసుకుంటే వివాహం 3 పిల్లలు పుట్టారు ఆయనకి. ఎవరా 3? ఏరు, ఓనాను, షేలా. మరి ఈ 3లో ఎవరొకరు కదా రావాలి వంశావళిలోనికి, అంతేనండి. యూదా గారికి ఇచ్చారు దేవుడు అవకాశం, బాగుంది. మరి యూదా గారి కుమారుల్లో అంటే ఫస్ట్ ఎవరు రావాలి? ఏరు గారు రావాలి. మరి ఆయన ఎందుకు రాలేదు? అంటే అసలు దేవుని ప్లాన్ ఎలా ఉందో చూసారా? నదిలా ఉంది కదా, ఇలా వెళ్ళట్లేదు. ఎక్కడెక్కడి నుంచో తప్పు చేసిన వారిని ఖండిస్తూనే పశ్చాత్తాపపడిన వారిని చారదీస్తూ ఉన్నారు ఆయన. మాకేంటి అనుకునే వారిని ప్రక్కన పెట్టి మమ్మల్ని కూడా వాడుకోయ్యా అనే వారికి ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. యాకోబు గారు 3 కుమారులు తొలగిపోతే యూదా గారు సెలెక్ట్ అయితే, యూదా గారికి తన భార్య వలన పుట్టిన 3 కుమారులలో ఎవరు ఎంపిక చేయబడలేదు. ఎందుకు చేయబడలేదు? వాళ్ళు ఎందుకు చేయబడలేదు చూద్దామన్నమాట. 38వ అధ్యాయం ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని ఎవరు చంపేస్తున్నారు? దేవుడే చంపేస్తున్నాడు. ఈ మాట చదవగానే నాకు ఏలీ గారి కుమారులు గుర్తొచ్చారు. యెహోవా వారిని చంపదలిచెను గనుక వారు తమ తండ్రి మాట వినలేదు. ఎందుకు? వారు చెడ్డవారు. ఏం చెడ్డవారు? వారికి వ్యభిచార మనస్సుంది. వారు యెహోవాను ఎరుగని వారై అనే మాట మనకు కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో.
దాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. హోషేయ గ్రంథంలో దాని గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే, ఎవరిలో వ్యభిచార మనసు ఉంటుందో వారికి దేవుడు తెలియనట్లే, తెలిసినా తెలియనట్లే. ఈ విషయాలన్నీ మనం ఒక చోటకి తెస్తే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. ఎలా ఉంటాడంటే చాలా కారణాలు ఉండొచ్చు, అందులో ఒక కారణం మాత్రం ఖచ్చితంగా వీరిలో వ్యభిచార మనస్సు ఉంటుంది. అది దేవునికి ఏమాత్రం నచ్చలేదు. అది ఏలీ కుమారులా చంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వాస్తవానికి ఏరు గారికి భార్య వచ్చేసింది, తామారు గారు. తప్పు చేయొచ్చా? ఏమైనా చేయొచ్చా? ఏలీ కుమారులకు కూడా పిల్లలు వచ్చేసారు కదా, భార్యలు వచ్చేసారా? ఏలీ కుమారులకు పెళ్ళిళ్ళు అయిపోయిందా? కనుప్రొద్దురాలై ఉండగానే కదండి ఫీనిహాసు వారు వాళ్ళు చనిపోయింది. భార్యలు వచ్చేసారు. భార్యలు ఉండగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏరో గారు కూడా ఏం చేస్తుండాలి అంటే చాలా కారణాలు మనకు తెలియదు. ఒకటి మనం అనుకోవడానికి అవకాశం ఉన్నది ఏంటి అంటే, ఏరు కూడా భార్య ఉండగా వ్యభిచారం చేయడానికి ఇష్టపడి ఉంటాడు. వ్యభిచారం అనే మనస్సు కలిగిన వానిగా జీవించుంటాడు. అది నచ్చని దేవుడు ఏరుని తీసేశాడు. యూదా గారికి వచ్చిన అవకాశం, కానీ తన జ్యేష్ఠ కుమారునికి అవకాశం లేకపోయింది. యాకోబు గారికి వచ్చిన అవకాశం, కానీ తన జ్యేష్ఠ కుమారునికి లేకపోయిన అవకాశం. అంటే ఇక్కడ తండ్రులను బట్టి వస్తున్న మనది కూడా ఉండాలి దేవునికి నచ్చేలా. అర్థమవుతుందా? తండ్రులను బట్టి మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్న మన భక్తి, మన విశ్వాసాన్ని కూడా దేవుడు చూస్తారు అనడానికి ఇది. ఏరుని చంపేశాడు, అయిపోయింది. ఇప్పుడు చట్టం అంటే అప్పటికి చట్టాలు లేకపోయినా మాట రూపంలో ఉంది. ఏమని అంటే, అన్న చనిపోతే తమ్ముడు వదినని పెళ్లి చేసుకోవచ్చు. మొదటి కుమారుడు అన్న కుమారుడుగానే ఎంచబడతాడు. అర్థమైందన్నమాట. మొదటి కుమారుడు అన్న కుమారుడుగానే ఎంచబడతాడు. నేను అనుకుంటాను, ఈ భార్యలు దాసీలను ఇచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ మొదటి సంతానం కూడా వాళ్ళకి సంతానంగా పరిగణించబడుతుందేమో, ఇలా లెక్క వేసుకుంటే. అది ఆది కాండంలో జరిగిన సంఘటనలు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇవన్నీ ఒక్కదానితో ముడిపెట్టుకుంటే ఓహో ఇలా అయ్యి ఉండొచ్చు అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏరు చనిపోగానే ఓనాను ఇచ్చి పెళ్లి చేశారు. ఓనాను కూడా ఎలా ఆలోచిస్తున్నాడు? నా వలన పుట్టే కుమారుడు మా అన్నే కొడుకు అవడం ఏంటి? నా కొడుకు నాకు ఉండాలి, నా జ్యేష్ఠుడు నాకు ఉండాలి, వాడు నా బలం. అదే కదా యాకోబు గారు ఏమన్నారు? నా బలము, నా శక్తి, నా దానికి నువ్వు ప్రథమ ఫలము అన్నారు కదా. ఓనాను కూడా అలాగే అనుకుని ఉంటాడు. నేను ఇప్పుడు తామారుని వివాహం చేసుకుని తామారుకి పిల్లల కంటే మొదటి పుట్టినాడు ఏరుకు కొడుకు అవుతాడు కాబట్టి నా కొడుకు ఏరుకు కొడుకు అవడం ఏంటి? కుదరదు అనుకున్నాడు. ఈ మనస్సు దేవునికి కూడా నచ్చల, ఇతన్ని కూడా చంపేశాడు. దేవుడే చంపేశాడు. ఇలాంటి మనసు ఉండటం వల్ల, ఎలాంటి మనసు? నా వల్ల నా అన్నకేదో లాభం ఒరిగిపోతుంది, నా వదినకేదో భర్త వచ్చేస్తాడు అంటే మేలు కోరట్లేదు. దేవుని మాట ఉన్నప్పటికీ మేలు కోరని ఆ మనసు దేవునికి నచ్చలేదు. ఓనాను కూడా చనిపోయాడు. ఇప్పుడు షేలా గారిని ఇవ్వాలి. మరి షేలా గారిని చేసుకుంటే మామూలుగా ఆలోచిద్దాం. షేలా గారిని చేసుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి వంశంలో ఏ పేరు ఉండేది? షేలా గారి పేరే ఉండేదేమో. కానీ అది కూడా మరి ఎందుకు లేదు? దేవుని ప్రణాళికలో తామారు గారి నుండి వచ్చే వారిని దేవుడు వంశావళిలో లిఖించాలి అనుకున్నారు. కాబట్టి ఆయన అనుకున్న దానికి అనుకూలంగానే వీటన్నీ ఏం జరుగుతున్నాయి? వ్యతిరేకంగానే. తండ్రే వద్దని కదా పంపించేశాడు తామారు గారిని, షేలా గారికి ఇవ్వకుండా, వయసు వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా చేశాడు. యూదా గారు అనుకుంటాడు, నా కోడల వల్లే నా కొడుకులందరూ చనిపోతున్నారు, ఉన్న మూడో వాడిని నేను పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్నారు. కానీ ఆ వంశావళిలో ఆ కుమారుని ద్వారా వచ్చే సంతానం లిఖించబడద్దని ఆలోచించలేకపోయి ఉండొచ్చు. కానీ తామారు గారి కొరకు దేవుడు ఒక విషయాన్ని సిద్ధపరిచుంచారు. ఏంటి అంటే, తామారు గారి వలన పుట్టిన పెరెస్ యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి రావాలి. ఎన్ని మెలికలు తిరుగుతుందో చూడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి వంశావళి. ముందు ఇష్మాయిల్ గారు పుట్టారు, కానీ ఆయన రావడానికి లేదు. ఏసావు గారికి జ్యేష్ఠత్వం ఇచ్చారు, కానీ ఆయన రావడానికి లేదు. అలాగే రూబేన్ గారికి అవకాశం వచ్చింది, కానీ నిలుపుకోలేదు. ఏరు గారికి అవకాశం వచ్చింది, కానీ నిలుపుకోలేదు. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాము. గమలీయేలు గారు చెప్పిన మాట అపోస్తుల కార్యాలు, ఇది చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనం. ఈ మాటలు గమలీయేలు గారు మాట్లాడుతున్నారు. అది కావాలంటే 34వ వచనంలో ఉంటుందండి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయుడు మహాసభలో లేచి మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఇప్పుడు 39 చూద్దాం.
38 నుండి చదువుదామా. 38 చదువు, 38, 39. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థం, దేవుని వలన కలిగినదాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. అవునా? శారా గారు అనుకున్నారు ఇష్మాయేలు గారిని కూడా వారసునిగా ఉంచుదాము అని. ఇది మనిషిగా ఆమె ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటి? పిచ్చిదానా, నేను ఇస్సాకునిస్తాను, వృద్ధాప్యంలో కూడా పిల్లలకనే శక్తిని కూడా నేను నీకు ఇస్తాను. దేవుడు అనుకున్న ఆలోచన ఏది? ఇస్సాకు గారు రావాలి. మనిషిగా శారా గారు ఆలోచించింది ఏంటి? ఇష్మాయేలుకు కూడా వారసత్వాన్ని ఇద్దాము అని. అవునా? అలాగే యూదా గారి దగ్గరికి వద్దాం, లేకపోతే యాకోబు గారి దగ్గరికి వద్దాం. జ్యేష్ఠుడు రూబేను అన్ని అవకాశాలు పొందుతారు అనుకున్నారు. కానీ తాను చేసిన తప్పుదం వలన ఆ స్థితిని కోల్పోయారు. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అందుకే ఆయనే చెప్పారు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. అవును కదా, నిజమే కదా. మనం ఆలోచిస్తే ముందు పుట్టగానే వీడే వీడే అనుకుని ఉంటారు. అన్ని తరాలు అన్ని రకాలుగా చూసుకుంటూ వస్తే ఇష్మాయేల్ గారు పుట్టినప్పుడు అదే అనుకుని ఉంటారు, ఏసావు గారు పుట్టినప్పుడు అలాగే అనుకుని ఉంటారు, రూబేన్ గారు పుట్టినప్పుడు అలాగే అనుకుని ఉంటారు, ఏరు గారు పుట్టినప్పుడు అలాగే అనుకుని ఉంటారు. కానీ దేవుని ఆలోచన వేరు. వారిలో నచ్చనివి దేవునికి అనిపిస్తున్నప్పుడు దేవుడు వారిని తొలగించుకుంటూ ఆయనకు కావాలి అనుకున్న వారిని స్థిరపరుచుకుంటూ వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో మనకు కనిపిస్తున్న పేర్లలో యూదాను అతని అన్నదమ్ములను కనునని పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన రాజుగా యూదా గోత్రపు కొదమసింహంగా యేసుక్రీస్తు వారు రావాలంటే వీళ్ళందరినీ ఊరికే ప్రక్కన పెట్టేస్తే దేవుడు అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే వాళ్ళల్లో ఉన్న లోపాలను మనం చూస్తే తప్పకుండా మనకు అర్థమవుతుంది. దేవునికి నచ్చేలా వారు లేరు కాబట్టి వారి చేతులారా కొన్ని అవకాశాలు వాళ్ళే చేజార్చుకున్నారు. అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో. దేవుడు మనకి అవకాశం ఇచ్చి ఉన్నతంగా ఉంచాలి అనుకుంటే స్వల్పమైన పరిహసించడమో, ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడమో, లేకపోతే 5 నిమిషాల సుఖం కోసం తల్లని పిల్లని వరుస తెలియకుండా పాపం చేయటమో, లేకపోతే దేవుని దృష్టికి నచ్చని వ్యభిచారమైన మనస్సు కలిగి ఉండడమో, లేక దేవుడే అన్నకు సంతానం ఇవ్వాలంటే వదిలి చేసుకోమని దేవుడే చెప్తే నా పిల్లల సంతానం అవ్వడం ఏంటి అన్న ఒక గర్వపు ఆలోచన ఉండడమో, ఇలాంటివేవో దేవునికి నచ్చని ఆలోచనల చేత వారు ఆ స్థాయిని కోల్పోతూ వచ్చారు. కానీ ఎవరొచ్చి చేరారు ఆ స్థానంలోనికి అంటే పెరేస్ గారు. ఎందుకు రాగలిగారు? ఏంటి ఆయన జీవితం అంటే? ఒకటి దేవుని ప్రణాళిక, ఇది ఎప్పుడు ముందు పెట్టేసుకోవాలి, తర్వాతే మనం ఆలోచించాలి. ఒకటి దేవుని ప్రణాళిక, 2 తల్లి యొక్క మంచి మనస్సు. తద్వారా పెరేసు గారి నుండి దేవుడు వంశావళిని అభివృద్ధి చేయాలి అనుకున్నారు. మరి పెరేసు గారి వంశావళిలో మనం చెప్పుకోదగిన వ్యక్తులు ఎందుకు వాళ్ళ జీవితాల నుంచి యేసుక్రీస్తు వారిని పంపడానికి తండ్రి ఇష్టపడ్డారు? ప్రభు చిత్తమైతే, ఆయుష్ ఉంటే, అవకాశం ఉంటే తర్వాత భాగాల్లో మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట, నువ్వు జ్యేష్ఠుడివా కాకపోయినా నిన్ను తన పని కొరకు వాడుకోవడానికి దేవుడు ఎంపిక చేసుకుంటే, నీకున్న శరీర సంబంధమైన చిన్న చిన్న కోరికలను బట్టి వాటిని కోల్పోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు, రక్షించలేరు. కానీ కోరికలనే చంపేసుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే మన పనిగా భావిస్తే మనం ఆ క్రీస్తుకు సహోదరులుగా ఉంటాం కదా. యేసుక్రీస్తు వారి కోరికలు లేవా? చిన్న వయసు కాదా? కానీ ఆయన ఒక్కటే అనుకున్నారు, ఏమని? నా తండ్రి ఇష్టమే నా ఇష్టం. అంతే. మనతో అన్ని విషయాలలో సహానుభవం కలిగిన వారే అయినా వాటన్నిటిని ప్రక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కనుకనే ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? మనం ఏం చేస్తున్నాము? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు వారి వంశావళిలో మన పేరు లేకపోయినా పర్వాలేదు, విశ్వాస వీరుల జాబితాలో మన పేరు లేకపోయినా పర్వాలేదు. కానీ ఒకనాడు దేవుడు రాసుకొని మనల్ని పంపించిన జీవగ్రంథంలో మాత్రం మన పేరు ఉండాలి. అది ఉండాలి అంటే దేవునికి ఏమి ఇష్టమో అది చేద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.